హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో మీరు చూడదు ఫ్రెండ్స్. ఎనీవే మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అతి త్వరలో మనకైతే గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ల ఎలక్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సర్పంచ్ ఒకటి, జడ్పీటీసీ, ఎంపీటీసీ అవన్నీ ఎలక్షన్స్ ఒకటేసారి రావడం జరుగుతుంది. కాబట్టి మనకైతే ఈ పథకాలు అయితే ఏవి ఉన్నాయో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు గణతంత్ర దినోత్సవ తరపున చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పథకాలు అయితే ఏవి ఇప్పుడు అమల్లో కావు. ఎందుకంటే పథకాలకు మాటలకే పరిమితమైనట్టు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే పథకాలు అయితే రావు. కానీ ఎవరు తొందరపడి ఎలాంటి అంటే మనకి ఇప్పుడు వచ్చి బ్యాంకులు చెక్ చేయడం కానీ మనకు ఆటోమేటిక్గా మెసేజ్ కొడితే రావడం జరుగుతుంది. అలానే బ్యాంక్ వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. పడే వాళ్ళకు కొంతమందికి పడుతున్నాయి, కొన్ని చిన్న అమౌంట్ అయితే చిన్నగా రైతులకు అయితే పడుతున్నాయి. కానీ ఎంతవరకు అవి చాలామందికి అంటే 100లో 10% అయితే పడుతున్నాయి. ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలానే ఇప్పటికే మీరైతే ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేరో వాళ్ళు కూడా చేసుకోవడానికి కొత్త భూములు రిజిస్ట్రేషన్ కావచ్చు, అండ్ రిజిస్ట్రేషన్ అమ్ముకున్న వారు కావచ్చు, తీసుకున్నవారు కావచ్చు, వాళ్ళు కూడా ఆన్లైన్లో దరఖాస్తు కూడా పెట్టుకోవాలి. మీరు ఏంటంటే లేకపోతే మీకు రైతు బంధు అయితే వర్తించదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా పని చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఒకట అవకాశం దొరికినట్టే కొన్ని రోజులు. అలానే ఇప్పటికే ఒక రైతు బంధు అయితే ఎగ్గొట్టడం జరిగింది. ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే నమ్ముకున్న రైతులకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో ఎలా ప్రభుత్వానికి ఎలా మీ రకంగా చెప్పగలుగుతారో ఓటు తరపున అయితే 100% అయితే గుర్తించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికి ఓటు వేస్తే బాగుంది, ఎవరి పాలన బాగుంది. అప్పట్లో ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే లైవ్ పోలింగ్ అయితే జరపడం జరిగింది. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ని చూసుకుంటే 75% రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 29% రావడం జరిగింది. చాలా గందరగోళంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అసలు ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం పాటు జరిగిపోతున్నా కానీ అసలు అయితే మనం పథకాలనేవి కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే అవుతలేవు. కాబట్టి అది ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.